నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. గత శనివారం కొంకుదూరు గ్రామంలో పట్టుబడ్డ దొంగను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నిందితుడు కొంకుదూరు గ్రామానికి చెందిన శ్రీ మోక్ష వెంకటేశ్వరస్వామి ఆలయం మరియు దుర్గమ్మ తల్లి ఆలయంలో కంచు గంటలను దొంగిలించినట్లు అంగీకరించాడు. నిందితుడిపై అందిన ఫిర్యాదు మేరకు బిక్కవోలు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 52/2026 భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 303(2) కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవిచంద్రప్రసాద్ మీడియాకు వెల్లడించారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 303(2) దొంగతనం నేరానికి సంబంధించినది. ఈ చట్టం ప్రకారం నేరం రుజువైతే నిందితుడికి జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే దొంగిలించబడిన సొత్తు విలువ తక్కువగా ఉండి నిందితుడు మొదటిసారి నేరానికి పాల్పడితే కమ్యూనిటీ సర్వీస్ విధించే వెసులుబాటు కూడా ఈ సెక్షన్లో ఉంది. ఈ అరెస్టుతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. దేవాలయాల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు పోలీసులను కోరారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.